అయినప్పటికీ దేవుడు సత్యవంతుడు కాకపోలేదు. ఈ గలతీ పత్రిక కూడా ఇంకొక మాట రాయబడుతుంది చూడండి ఒకసారి. మీరంత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి, ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. రక్షణ పొందినప్పుడు ఏ విశ్వాసం నీలో ఉంది, రక్షణ పొందినప్పుడు ఏ ప్రార్థన జీవితం ఉంది, రక్షణ పొందినప్పుడు ఏ సమర్పణ ఉంది. ఈరోజు ఆ సమర్పణ మీలో ఉందా? ఆ సమర్పణ ఉందా? ఆ విశ్వాసం ఉందా? రక్షణ పొందిన కొత్తలు ఎంత దూరమైనా ప్రయాణం చేసే వ్యక్తులు, ఎంత సమయమైనా దేవుని కొరకు వెచ్చించే వ్యక్తులం, ఎంత ధనమైన వెచ్చించే వ్యక్తులం. ఈరోజు నువ్వు సీనియర్ అయిపోయిన తర్వాత నీవు దేవుని మందిరానికి వెళ్ళడానికి, బలం ఖర్చు పెట్టడానికి, ధనము ఖర్చు పెట్టడానికి, సమయం ఖర్చు పెట్టడానికి, మరి ఇప్పుడు ఎలాగున్నావు నీవు? మీకు అర్థమవుతుందా? మొదట ఆత్మానుసారంగా ప్రారంభించారు, ఇప్పుడు ఏమైపోతుంది? రాను రాను శరీరానుసారం అయిపోతుంది. కిందకి దిగిపోకూడదు. విన్నారా? కిందకి దిగిపోకూడదు. నీ ఆత్మీయత ఎప్పుడు పైకి ఎదగాలండి. పైకి ఎదిగిన వాడు మాత్రమే నిత్య జీవనంలో పాత్రుడుగా ఉండగలడు. మొదటేమో దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు దైవజనుడే దేవుడు అంటావు. రాను నీ భక్తి అలవాటు అయిపోయిన తర్వాత, నీకు ప్రార్థన వచ్చిన తర్వాత దేవుడనే వ్యక్తినే దయ్యం అనే వ్యక్తులతో మారిపోతుంది. ఈ రోజున మొదట దైవజనుడు ఏది చెప్తే ఇదే మాకు వాస్తవం అండి, ఇదే మాకు జరుగుద్దండి. రాను సీనియర్టీ వచ్చిన తర్వాత పాస్టర్ గారు చెప్పారా? అలా కాదు పాస్టర్ గారు. ఎలా మారిపోయింది? ఇప్పుడు ఎలా మారిపోయింది? శరీరానుసారంగా మారిపోయింది. మొదట ప్రారంభించేటప్పుడు, మొదట పరిచయంలో దైవజనుడా నువ్వు ఏది చెప్తే అది చేస్తాం. సీనియర్టీ వచ్చింది, దైవజనుడు అలా కాదండి అంటే నువ్వు అలా కాదు అని చెప్తున్నావంటే శరీర తత్వం నీలో పనిచేస్తుందని అర్థం అండి. ఈ మాట ఎంతమందికి ఇంగిడి పడుతుందో నాకు తెలియదు, కానీ ఇది సత్యం అండి. స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఇది సత్యం అండి. మొదట ఏ విశ్వాసం, ఏ మాట నీ నోట వచ్చిందో, నీ భక్తి ప్రారంభంలో నీ చివరి శ్వాస వరకు అదే విశ్వాసాన్ని కొనసాగించాలి. అది నిజమైన క్రైస్తవుడు. మీకు అర్థమవుతుందండి? మొదట దైవజనుడిని ఏ రీతిగా నమ్మావో అదే విధంగా చివరి వరకు నమ్మాలి. అప్పుడే దేవుని కార్యాలు మనం చూడగలమండి. ఒకవేళ ఆ దైవజనుడు నీ శరీరంగా అనుసారంగా నీకు కనబడితే మారిపో అక్కడి నుంచి. ఆ దైవజనుడు శరీరానుసారంగా ఉన్నాడండి, మేము నమ్మలేం, మేము చెప్పలేం అని నీవు అనుకుంటే, ఆ శరీరానుసారమైన దైవజనుడు అని నీకు అనిపిస్తే అక్కడి నుంచి తప్పిపోయి నీ ఆత్మను కట్టగలిగిన దైవజనుడు ఉన్నాడు ఎత్తుక్కో. మీకు అర్థముందా? ఎత్తుక్కో. అక్కడికి వెళ్ళిపోయి నిలబడు. అక్కడ కూడా దేవుడు మాట్లాడకపోతే ఇంకో చోటికి పో. ఇంకా చీర మారిన తర్వాత నా రకానికి కూడా పో. వింటున్నారా? దేవుడు మాత్రం నమ్మదగిన వాడండి. అందుకే ఇంత సూటిగా ఈ మాట మాట్లాడుతున్నాడండి. మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు మీ శరీరానుసారంగా ముగిస్తారా? ఏమైపోయింది నీ విశ్వాసం? దైవజనుడు చేసిన ఆ ప్రార్థనలు, ఆ స్వస్థతలు ఏమైపోయావనుకున్నావు? స్వస్థత పోయిందా? ఒక్కొక్కడు చెప్తాడు యేసు ప్రభు స్వస్థతల కోసం కాదండి వచ్చింది. ఇటు చూసి వచ్చాడు ఇటు ఎవడన్నా. యేసు ప్రభు స్వస్థత చేయలేదా? ఉమ్ములో స్వస్థత లేదా? వస్త్రపు చెంగులో స్వస్థత లేదా? ముట్టితో స్వస్థత లేదా? ఎవడో పనికి మాలోడు చెప్తాడు యేసు ప్రభు స్వస్థత కాదండి వచ్చింది. చెప్పాడా అక్కడ వాక్యంలో ఎక్కడైనా నేను స్వస్థతల కోసం చేయడానికి రాలేదని చెప్పాడా? అవి చేశాడు, నిత్య జీవాన్ని చూపించాడు. ఇలాంటి తెలిసి తెలియని ఈ యొక్క చూడరా తడిపట్ట భక్తులు చేయకండి. అది మనకు మంచిది కాదండి. ఈ లైవ్ చూస్తున్న వారికి కూడా నేను సవాల్గా మాట్లాడుతున్నాను. నా దేవుడు సజీవుడు. రోగమైనా తీయగలడు, పాపమైనా నిర్మూలం చేయగలడు, పరిశుద్ధంగా మార్చగలడు. నా దేవుడు ప్రభు యేసుక్రీస్తు అండి. స్తోత్రం చెప్దామండి. ఎస్, నా దేవుడు పరిశుద్ధుడు. ఎన్ని అద్భుతాలు చేయకపోతే మన జీవితం బాగుపడింది. మరి అద్భుతాలు లేవన్న వాడి మాటకు ఊకొడుతున్నావంటే మాట చెప్పనా? వాక్యం ఏమంటే తెలుసా? నీ యొక్క అది యోహాను యొక్క పత్రికలో ఎక్కడ రాయబడుతుంది ఆ మాట, వాక్యానుసారము కాని మాటకు నీవు ఊ కూడా కొట్టకూడదట. దేవుని చిత్తంలోంచి వెళ్ళిపోయిన వాడికి నువ్వు శుభము కాని వందనాలు కూడా చెప్పకూడదట. నీకు అర్థమవుతుంది మాట? దేవుని చిత్తంలో కాని వాడికి నీ వందనాలు చెప్పిన వాడి పాపంలో నీ పాలిభాగస్తుడివే. ఎందుకని ఆ మాట చెప్పాడు? ఎస్, ధర్మశాస్త్రం నుంచి అదే పరిశుద్ధత నుండి దేవుని ఆత్మ నుంచి నీవు ప్రక్కకు తప్పిపోయిన వానికి శుభము కానీ వందనము కానీ చెప్పినా, దానికి ఊకొట్టినా నీవు దానికి పాలిభాగస్తుడు అయిపోతావు ఆ పాపానికి. వాక్యం అండి, బైబిల్ ఇదే.
ఎవడో రాసుకు చెట్టు కింద కూర్చున్న ఒక కథ కాదు, ఇది చరిత్రది. మన భక్తి అంత జాగ్రత్తగా చేయాలండి. మన భక్తి అంత జాగ్రత్తగా చేస్తేనే ఆ భక్తిలో ఉన్న బలం ఏంటో దమ్మేంటో తెలుస్తుంది. తెలిసి తెలియని భక్తి చేస్తే శాపమేనండి ఇది. ఇది అంత అగ్నికలంటే తెలుసా? చూడండి, కరెంటు వాడుకుంటే ఎంత వెలుగునిస్తుంది. మా ఇంట్లో కరెంటే కదా, ముట్టుకుంటాడు ఎవడని వెళ్ళి పట్టుకుంటామా? ఏ చేత ముద్దెడుతుంది కదా. ఓ బ్రదర్, మీ ఇంట్లో కరెంటునే, నేనేం చేయను అంటదా? ముద్దెడుతుంది కదా. ఎటువంటి ముద్దు? ఫోన్ మీద డైరెక్ట్ ఉంది అయితే మొత్తానికి కౌగులించేసి వదలదు. ఇంకా అది మా ఇంట్లో కరెంటే వదలదని కౌగులించుకుంటా పెట్టి చచ్చి ఊరుకుంటుంది. దేవుని శక్తి కూడా అంతేనండి. నీవు పరిశుద్ధంగా వాడుకుంటే నిన్ను ఏ స్థితికైనా నిలబెట్టగల దమ్ము దేవుని వాక్యానికి ఉందండి. అదే వాక్యాన్ని, అదే పరిశుద్ధ గల, అదే శక్తి గల వాక్యాన్ని నీ కొరకు, నీ శరీరం కొరకు, నీ తలంపుల కొరకు నీకు అనుకూలంగా మార్చుకుంటే అది శాపం అయిపోద్ది.